హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో ఓదెలా రైల్వే స్టేషన్ ఎంత పెద్ద సక్సెస్ మనకు తెలుసు. దానికి కంటిన్యూషన్గా ఓదెలా 2 సంపత్ నంది గారు డైరెక్షన్ సూపర్విజన్లో ఆయన ఇనిషియేట్ తీసుకుని ముందుకు తీసుకెళ్తున్న సినిమా. అండ్ ఇది ఇంకా పార్ట్స్ ఉంటుంది అంటున్నారు. అండ్ ఆల్సో ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా మధు గారు, మధు క్రియేషన్స్ నుంచి. సో ఎలా ఉండబోతుంది ఈ సినిమా, ఈ సినిమాని ఎందుకు చూస్ చేసుకున్నారు అనేది ఆయన మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఓదెలా 2 ఎస్, బిగ్గెస్ట్ సక్సెస్ ఓదెలా రైల్వే స్టేషన్. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఓటీటీలో ఆ రేంజ్ హిట్ అవుతుంది అని. దాన్ని సీక్వెల్గా వస్తుంది ఇప్పుడు. అండ్ తమన్నా గారు ప్లేయింగ్ లీడ్ రోల్ అనేటప్పటికీ భారీ ఎక్స్పెక్టేషన్స్. ట్రైలర్ చూస్తే, ట్రైలర్ తలుచుకుంటే మాకు ఎప్పటికీ కూడా ట్రైలరే అలా ఉంది, సినిమా ఎలా ఉండబోతుంది అనేది మేము ఎస్టిమేట్ చేసుకుంటున్నాం, ఊహించుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 17th. సో మీరు ఈ సినిమాతో ఎలా కొలాబరేట్ అయ్యారు? హౌ యూ కేమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం? యాక్చువల్లీ ఏంటంటే ఒకసారి సంపత్ గారు నేను కలవడం జరిగిందండి. వేరే ఇప్పుడు అశోక్ గారు ఉన్నారు కదా మన డైరెక్టరు, అతను వేరే స్టోరీ గురించి కలిశాడు నాకు. కలిస్తే ఆ స్టోరీ నాకు పెద్దగా రెగ్యులర్గానే ఉంది. అది ఒక కంటెంట్ అంత బాగా నచ్చలేదు. అంటే వదిలే అశోక్, తర్వాత చూద్దాంలే అన్నాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే కాల్ వచ్చింది, ఇట్లా ఓదెలా రైల్వే స్టేషన్ తెలుసు కదా, ఇట్లా హిట్ అయింది, పార్ట్ 2 తీయాలనుకుంటున్నావు, మీరు ఏమైనా ఇంట్రెస్ట్ రా అని అన్నారు. సరే ఒకసారి వచ్చి కలుద్దాము, స్టోరీ ఏందో చెప్పండి అని అన్నారు. స్టోరీ చెప్పారు. ఇందులో ఎవరు మరి హీరోయిన్గా అంటే, హీరోయిన్ హీరో తమన్నా అనుకోండి. తమన్నా అండి. ఓ తమన్నా అయితే మేము కొంచెం ఊహించుకున్నాం. ఓహో, ఒక ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది, ఇవన్నీ కొన్ని ఊహించుకొని అప్పుడు కంటెంట్ బాగా నచ్చి తనతో ట్రావెల్ చేయడం జరిగింది అనుకోండి. అంటే వాళ్ళు తమన్నా గారిని ముందు అనుకుని తర్వాత మీ దగ్గరికి వచ్చి తమన్నాని ముందే అనుకున్నారు వాళ్ళు. ఓకే, తమన్నా గారిని ముందే. మీ చాయిస్ లేదు, తమన్నా అనేటప్పటికి యువర్ ఆల్సో రెడీ. తమన్నా గారి విషయంలో సంపత్ గారు ఓకే, ఇది కంప్లీట్. ఎందుకంటే అది నా చాయిస్ కాదు, తమన్నా గారు నా చాయిస్. అంటే ఆయన చాయిస్ నాకు బాగా నచ్చింది. అదే. సో తమన్నా గారు పెర్ఫార్మెన్స్ గురించి చాలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎవ్రీ ఈవెంట్లో హర్ పెర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ గుడ్. ఆమె చేసిన దాని గురించి ఆమె అసలు యాక్సెప్ట్ చేయడమే చాలా గొప్ప అని. అండ్ చాలా విన్నాం కూడా, చాలా కష్టపడి తీశారు షూట్ అంతా కూడా. కాశీ లాంటి ప్లేస్లో సమ్మర్లో వితౌట్ చెప్పాలి ఆమె మాకు కొన్ని డైరెక్టర్ గారు చెప్తూ వచ్చారనమాట. సో ఆవిడ సెట్స్ మీద మీరు అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ మీరు కూడా వెళ్తూ ఉండేవారు సెట్స్కి? ఎంత హార్డ్ వర్క్ ఆమె సైడ్ నుంచి, ఎంత ఎఫర్ట్స్ పెట్టారు? ఎందుకంటే వీ హ్యావ్ లిజనింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ తమన్నా గారు. యాక్చువల్గా ఏంటంటే నేను అనుకుంటానండి, ఆమె 20 years ఎక్స్పీరియన్స్ తోటో ఏమో కానీ వెరీ డెడికేషన్ అండి. ఆమె ఒకసారి వన్స్ మూవీ ఒప్పుకుందంటే అందులో చేంజెస్ ఉండవు. ఎందుకంటే ఆ డస్ట్లో, ఆ ఫైట్, ఆ డస్ట్లో ఉంటుంది సీన్లు మొత్తం. ఆ ప్రొపెల్లర్స్, ఆ కంప్రెసర్స్ పెట్టి డస్ట్, రియల్ డస్ట్. ఆ డస్ట్లో మనం జస్ట్ ఒక చిన్న ఏదో కంట్లో పడితేనే ఏదో ఉంటుంది. నాకు అనిపించేది ఏంటి ఈమె అమ్మ ఇంత ఇన్వాల్వ్ అయ్యి తీస్తున్నారు. ఎందుకంటే డస్ట్ మామూలు విషయం కాదు. మామూలుగానే ఎండకు పోయి వస్తే ఇంటికి వస్తే దుమ్ము ఎంత పట్టుకుంటుంది. అట్లా డస్ట్లో అమ్మో చాలా అండి. అసలు ఆ విషయంలో ఇక అది మాటలకు అందంది అది చెప్పాలంటే. మోస్ట్లీ అంటే ఇది మీ తొలి సినిమాగానే కౌంట్ చేసుకుందాం సార్. అవునండి, ఫస్ట్ సినిమా. అందులోనూ ఎస్, థియేట్రికల్గా యువర్ ఫస్ట్ ఫిలిం. సో శివుడితో. అవునండి, శివుడాజ్ఞ లేదే శివైనా. అవును. అలాంటి సినిమా ఫస్ట్ మూవీ మీకు రావడం, ఇట్స్ లైక్ ఎ బ్లెస్సింగ్ టు యూ. ఎస్ అండి, ఇది 100%. ఎందుకు అంటే మేము ఓపెన్ చేయడం కూడా కాశీలో చేసాం. చూడండి, అది కోఇన్సిడెంటల్. ఇలానే మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ యాక్చువల్గా ఏమనుకున్నాం అంటే రామానాయుడు స్టూడియోలో ఓపెన్ చేద్దాం రెగ్యులర్. ఈ డిస్కషన్లో ఈ కాశీలో అయితే అవునా చలో అన్నాం. ఒకటే మాట, ఏం లేదు, కాశీకి వెళ్ళిపోయాం. మళ్ళీ తర్వాత కుంభమేళ ప్రమోషన్ కాశీలో ఓపెన్ చేసుకున్నాం. హైదరాబాద్ వచ్చాము, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ సరౌండింగ్స్, ఓదెల విలేజ్ ఆ సరౌండింగ్స్, కరీంనగర్ ఇదంతా చేసాం. మళ్ళీ ప్రమోషన్, మళ్ళీ చూడండి ఎంత అదృష్టం చేసుకుంటే 144 yearsకి ఒకసారి మహా కుంభమేళ వస్తుంది. ఆ కుంభమేళలో మా సినిమా టీజర్ రిలీజ్ చేయడం అనేది ఇది ఏ సినిమా చేయలేదు అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు మన బాలీవుడ్ కానీ
ఏం లేవు సార్ అసలు రీసెంట్గా ఎవ్వరు చేయలేదు అసలు. హిందీ సైడ్ కానీ, తమిళ్ కానీ, తెలుగు కానీ. అది నిజంగా మేమేనా నిజంగా పోయి మేమే టీజర్ రిలీజ్ చేసుకొని వచ్చామా? ఈ విషయంలో మా పిఆర్ఓ వంశీ, అసలు వంశీ ఎంత సైలెంట్గా అంటే అసలు ఆయన నిజంగా మర్చిపోతున్నా నేను. ఆయన చేసిన యూవీ మీడియా లైవ్ ఇచ్చిర్రు అక్కడి నుంచి. వాళ్ళు ఫస్ట్ కాదు అనుకున్నారు. ఫస్ట్ ఒక టీంను పంపించాం. ఫస్ట్ యూవీ మీడియా టీం వెళ్ళిపోయి మొత్తం చెక్ చేసి లోకల్ సపోర్ట్ కూడా బాగున్నది. ఈజీగా మా వంశీ చాలా మన పిఆర్ఓ వంశీ గారు ఈజీగా అయిపోయింది. మాకు ఎలాంటి ఇబ్బంది కాలేదు. ఇక్కడ హైదరాబాద్లో సౌండ్ విన్నది అసలు చాలా భయపెట్టించారు. అంటే ఎట్లా అంటే వాస్తవం కూడా అదే జరిగింది. అది కుంభమేళ ఇంకొకటి ఏంటంటే మా అదృష్టం చూడండి, కుంభమేళ విజిట్ కాదు, కుంభమేళలో మా సినిమా టీజర్ రిలీజ్. అది కానీ లైఫ్ లాంగ్ అది గుర్తుండిపోతుంది. అది కూడా నెక్స్ట్ అదే అడుగుతాను. చాలామంది మాట్లాడుతున్న పాయింట్ అదే, కుంభమేళాలో రిలీజ్ చేశారు ఓదెలా 2. దట్ ఈస్ గ్రాండ్యూర్నెస్. అసలు ఎప్పటికీ ఏ సినిమాకి జరగల. తెలుగు సినిమా దట్టు మన పురాణాలు లేదంటే శివుడు గురించి చెప్పే సినిమాలాగా ఉండే సినిమాని అక్కడ రిలీజ్ చేయడం అనేది ఇట్స్ లైక్. అండ్ దానికి ప్రొడ్యూసర్ గారు మీ గురించి చాలా ఎక్కువ మాట్లాడుతూ వచ్చారు. చాలా ఖర్చు పెట్టి ఎక్కడ కూడా ఖర్చుకు వెనకడకుండా అన్నారు. జస్ట్ క్యాజువల్గా సార్ ఎంత మామూలుగా మీరు ఎంతవరకు పెట్టుకున్నారు? అది అయిందిలేండి, ఏముంది, అయింది సార్ బాగానే. అయ్యింది. మూవీకి అయిందా, ప్రమోషన్స్కి అయిందా సార్? మూవీకి మంచిగానే అయింది, ప్రమోషన్ కూడా. ప్రమోషన్ కూడా ఇప్పుడు కుంభమేళ ఒకరిద్దరు వెళ్ళాలంటే కష్టం కదండి. ఒక 30 మెంబర్స్ వెళ్ళాము, పర్వాలేదు. అంటే కుంభమేళ అంతమందిని తీసుకెళ్ళడం అనేది అసలు మామూలు విషయం కాదు. అండ్ టీం వెళ్ళి దాన్ని అక్కడ గ్రాండ్గా లాంచ్ చేయడం. అండ్ సార్ విఎఫ్ఎక్స్ మెయిన్ పార్ట్ ఈ సినిమాకి అదే ప్రాణం పోస్తుంది. సో విఎఫ్ఎక్స్కి ఎంత టైం పట్టింది? అండ్ విఎఫ్ఎక్స్ చాలా టైం తీసుకుందండి. ఎందుకంటే ఒక ఉన్న సీక్వెన్స్ అలాంటిది, ఏదో ఒక డిఫరెంట్, అది కాకుండా ఆ లొకేషన్నే ఒక పంచభూతాలు అనేవి ఉన్నాయి కదా, మీరు చూశారు టీజర్లో. వాటర్ షాట్ కానీ, ఇప్పుడు ట్రైలర్లో ఫైర్ షాట్ కానీ, అది చాలా వెరీ ట్రిక్కీ జాబ్ అది. ఎందుకంటే మేము కొన్ని రెఫరెన్సెస్ చూసాం హాలీవుడ్ మూవీస్ అవి ఇవి చూస్తే చేయడానికి చాలా టైం పట్టిందండి. మేము కుంభమేళ టైంలో రిలీజ్ చేయాలి. అట్లీస్ట్ కుంభమేళ టైంలో రిలీజ్ చేయలేకపోతున్నామని టీజర్ రిలీజ్ చేసాం. అది ఒక అదృష్టంగానే. ఎంత టైం ఉంటుంది సార్ విఎఫ్ఎక్స్ మనకి స్టార్ట్ టు ఎండ్ కంటెంట్లో? దానికి టైం అనేది ఉండదండి, వచ్చేదాకా చేస్తూనే ఉండాలి. ఓకే, టైం అనేది ఉండదు అది. ఎందుకంటే లేని దాన్ని ఒక మనిషి ఉంటాడు, మనిషిని క్రియేట్ చేయాలి. అది ఒక ఆర్టిఫిషియల్గా అన్నట్టుగానే ఉంటుంది. ఓకే. అండ్ మాకు విన్నది ఓదెలా షూట్ టైం మొత్తం స్టార్ట్ అయిన నుంచి ఈ జరుగుతున్న ఈ ప్రమోషన్స్ కానీ ఏదైనా కానీ రిలీజ్ వర్క్ కానీ టీం అంతా కూడా నాన్ వెజ్ తినద్దు అని అనుకున్నారు. అవునండి, లొకేషన్లో అసలు నాన్ వెజ్ తినకూడదు అనేది పెట్టుకున్నారు. ఒకడు ఆపుకోలేక ఒక డ్రైవర్ తిన్నాడు పాపం. తెలిసింది సార్, అది తీసేసిండు. తెలియక పాపం తినేసారంట కదా. ఇక తెలియక తిన్నాడా తెలిసి తిన్నాడా తెలియదు పాపం. తెలియక తింటే కూడా పెద్ద తప్పు కాదులేండి. ఎందుకంటే తెలిసి చేస్తే, నా దృష్టిలో అయితే తెలిసి చేస్తే మోసం, తెలియక జరిగితే తాను తప్పు అంటాం. మరి అతను తెలిసి చేసిండా తెలియజేసిండా తెలియదు నాకు. తీసేసిన ఒక 5 days తర్వాత తెలిసింది నాకు అతను తీసేసిన. అరే ఏంటి ఈ సో కార్ డ్రైవర్ లేడీ ఏంటి అని అంటే ఇటు ఇలా జరిగిందని చెప్పి. అంటే ఎక్కువ కొన్ని విషయాలు ప్రొడ్యూసర్ దాకా తీసుకురారు కదా, ఎక్కువ కొన్ని విషయాలు ఆప్ పెడతారు. ఎందుకంటే ఏమన్నా ఎందుకులే అన్నట్టుగా కొన్ని. అండ్ సంపత్ నంది గారి గురించి మాట్లాడుకుంటే ఆయన ఎన్ని సినిమాలు తీసినా వదిలే రైల్వే స్టేషన్ విల్ బీ హిస్ బేబీ. అండ్ దాని పాటల కింద వెళ్తుంది అంటే ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఆయన గురించి చెప్పాలి అంటే ఆయన కథ చెప్పిన విధానం కానీ ఆయన డైరెక్షన్ సూపర్విజన్, అశోక్ గారు డైరెక్షన్ చేసిన వెనకాల ఈయన లేకుండా నడవదు. ఈయన గురించి సంపత్. అవునండి, అవును. సంపత్ నంది గారు నేను చెప్పాను కదండి, అసలు యాక్చువల్గా ఈ సినిమా చేయడానికి కారణమే సంపత్ నంది గారు. ఎందుకంటే అతను చెప్పిన విధానం కానీ, అతను ఏంటంటే ఇప్పుడు చెప్పిన విధానం ఒకటైతే బేసిక్గా నేను కూడా కొంచెం ఒక అనాలిసిస్ చేస్తాను కదా. ఆయన రైటరు కమ్ డైరెక్టర్, అంటే కలం ఆయన చేతుల్లోనే ఉంటుంది, ఫోన్ ఆయన చేతుల్లోనే ఉంటుంది, మెగాఫోన్ కూడా. కాబట్టి అలా నేను కూడా కొంచెం ఆలోచించి
ఏదన్నా ఇది బాగాలేదు అంటే ఇంకొక బెటర్ వర్షన్ కూడా రాయగలుగుతాడు, ఎందుకంటే రైటర్ కదా. మళ్ళీ ఎవరో ఇప్పుడు జనరల్గా డైరెక్టర్స్ ఏముంటుంది, ఒక రైటర్ రాస్తాడు, బాండ్ స్క్రిప్ట్ ఇస్తారు, ఉన్నట్టు ఎగ్జిక్యూషన్ చేస్తారు. ఇలా అలా కాదు, నాకు ఇది నచ్చలేదు అని డైరెక్ట్ చెప్పకుండా ఇండైరెక్ట్ చెప్పినా కూడా చేంజ్ చేసే ఇది ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా చూసుకున్నా, ఒక సౌందరరాజన్ గారు కానీ డిఓపి, ఒక మ్యూజిక్ డైరెక్టరు అజనీష్ గారు కానీ, తమన్న గారు, వశిష్ఠ, మిగతా ఆర్టిస్టులు కూడా మంచి ప్యాడింగ్ అండి. ఇది మురళీ శర్మ గారు, అంటే కరెక్ట్ ఆ రోలుకు సెట్ అయిన వాళ్ళని పెట్టుకున్నాం. ఓకే. అండ్ మ్యూజిక్ గురించి వచ్చింది కాబట్టి సార్, రజనీష్ గారు అంటే మనందరికీ విరూపాక్ష టక్కని గుర్తొచ్చేస్తూ ఉంటుంది. అవునండి. దానికి ఒక రేంజ్ మ్యూజిక్, సో బ్యాక్గ్రౌండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మామూలుగా ఆ రోజు టీజర్ అండ్ దీంట్లో వేసినప్పుడే ఒకసారి మాకు ఇట్లా అనిపించింది, ఆ ప్రసాద్ ల్యాబ్ దాంట్లో మాకు వేసినప్పుడు థియేటర్లో బీజిఎం ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, బీజిఎం కొన్ని ఇంపార్టెన్స్ ఏంటి సినిమాలు? ఒక టీజరే అంత ఇంపాక్ట్ చేసిందంటే, ఒక 1.5 minute ఉన్న టీజర్ మరి ఒక 2 గంటల సినిమా, 2 గంటల 2.5 hours ఉన్న సినిమాకు బీజిఎం ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అనేది మీరు అర్థం చేసుకోండి, అంతే. ఇదే సమాధానం. సూపర్ సార్. అండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ మీరు ఈ సినిమాతో వాట్ యు లెర్న్ట్, ఆ డిఫరెంట్ క్రాఫ్ట్స్ గురించి ఏం తెలుసుకున్నారు, నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి ఈ వదిలట్టు ఎలా మీకు బేస్ అవుతుంది అనుకుంటున్నారు? చాలా తెలుసుకున్నానండి ఈ మూవీ, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఇది ఒక పెద్ద మూవీ. ఇది ఈ సెటప్, ఇప్పుడు ఒక డిఓపి గారు సౌందరరాజన్ గారు అంటే ఒక పెద్ద టెక్నీషియనే, ఇప్పుడు సంపత్ నంది గారు అంటే పెద్ద డైరెక్టరే, అశోక్, అంద ఆర్టిస్ట్ తమన్న గారు అంటే ఒక పెద్ద సినిమా తీసిన ఫీలింగే ఉంది. దీంతో చాలా నేర్చుకున్నామండి, ఎందుకంటే ఆల్ క్రాఫ్ట్స్ అందరు పాపం ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోయేది, ఎక్కడ ఏ ఎలిగేషన్స్ ఏ కంప్లైంట్స్ కానీ ఎక్కడ రాలేదు. యాక్చువల్గా ఒక సినిమా యూనిట్లో నాన్ వెజ్ పెట్టకపోతే గోల గోల చేస్తుంటారు. అవును. కానీ ఎక్కడ ఏ రోజు కూడా నాన్ వెజ్ పెట్టలేదు, మీ సినిమాకి రామని ఫైటర్స్ కానీ వీళ్ళంతా ఎవ్వరు ఎక్కడ ఏ రోజు కూడా కంప్లైంట్ లేదండి. ఇది అండ్ ఇది పార్ట్ 1 మీరు చూసే ఉంటారు సార్, చూసాను. పార్ట్ 1కి కంటిన్యూషన్ అంటున్నారు. అవును, సీక్వెన్స్ ఎక్కడ 1 day కూడా మిస్ కాదండి. పార్ట్ 1కు 1 day కూడా మిస్ కాదు, కంటిన్యూటీ ఎలా కంటిన్యూటీ. హెబ్బా పటేల్ గారి క్యారెక్టరైజేషన్ దీంట్లో అంటే ఎంతవరకు, అంటే ఆయన ఆవిడ హస్బెండ్ని చంపేశారు, తల పట్టుకునే వెళ్తారు, సో మరి ఆయనదే ఇంపార్టెంట్ రోల్ ఉంది సినిమాలో మళ్ళీని. ఆయనేనా డెవిల్ అంటే ట్రైలర్లో మాకు కనిపించింది, బట్ చూడండి మీరు చూస్తారు కదా, మనిషా ఏందా అనేది ఒక క్యూరియాసిటీ ఉండాలి కదా, చూడండి. చూస్తే మీకు April 17th. రైట్ సార్. సో మీరు చూసుకున్నారా సార్ సినిమాని మొత్తం? చూసాను. డే 1 నుంచి ఎవ్రీ షాట్ ఓకే, బట్ ఫైనల్ అవుట్పుట్ అనేది మీకు క్లారిటీ? చూశానండి. సో మీకు ఆ గ్రాండ్యూర్నెస్ కానీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కానీ మీకు మీరు చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? హౌ యూ ఫెల్ట్ ప్రౌడ్ అబౌట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్? ఇక నా ఫేస్ చూస్తేనే తెలుస్తుంది, నా మాటలు చూస్తేనే ఆ సినిమా ఎలా ఉంది ఏందనేది మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే. ఎందుకంటే ఒక సినిమా మామూలుగా ఒక హీరో అంటే ఒక లేడీ యాక్ట్ చేసిన సినిమా ఇంత బజ్ ఉందంటే అంటే ఇది ఊరికేనే రాదండి. ఎందుకంటే తెలుసు ఆడియన్స్కు జనాలకు ఏందనేది తెలుసు. ఇంత బజ్ వచ్చిందంటే దానికి వెనక కారణం ఎంతో అయితే ఉంటుంది కదండి, ఉండనైతే ఉంటుంది, ఊరికేనే అయితే రాదు. అవును. సో మీ ఫేస్లో మాకు హ్యాపీనెస్ కానీ ఎప్పుడెప్పుడు జనాలు ఈ సినిమా చూస్తారనే, నాకు అసలు ఆడియన్స్ కన్నా ఎక్కువ నాకుందండి. ఎందుకంటే ఒక ఫస్ట్ సినిమా ఒక థియేటర్లో వస్తుంది, ఒక సక్సెస్ అయితే దాన్ని ఎలా ఉంటుంది అనేది ఒక ఆడియన్ ఏముంది, ఆడియన్ ఆ 2 గంటలు చూస్తాడు, ఎంజాయ్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. నేను అలా కాదు కదా, వాళ్ళు ఇచ్చేది తీసుకోవాలి. ఒక 4-5 weeks దాన్ని ఎంజాయ్ చేస్తుండాలి కదా. నేను ఒక ఆడియన్ కన్నా ఎక్కువ ఎక్సైట్మెంట్లో ఉన్నాను నేను. రైట్ సార్. చిన్నప్పటి నుంచి మీకు అసలు అదే ఇండస్ట్రీ ప్రొడక్షన్ ఈ థాట్స్ ఏంటి, ఎక్కడి నుంచి, ఎవరు మీకు ఇన్స్పిరేషన్? యాక్చువల్లీ బేసిక్గా నాకు చదువుకునేటప్పటి నుంచి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉందండి. సినిమా అంటే సినిమా గురించి ఎక్కడైనా ఏదన్నా సినిమా పేజ్ కనిపిస్తే చదవడం. సినిమా పుస్తకాలు కొన్నారు సార్ చిన్నప్పుడు? ఏదో ఉండే అప్పుడు శివరంజని అని
ఏదో సంతోషం ఒకటి సంతోషం రీసెంట్లీ వచ్చింది. అప్పుడు పాత చెప్తున్నా, శివరంజని ఒక దాసనారాయణరావు గారు ఉంటుండే, అవును, ఎవ్రీ వీక్ కొనేవాళ్ళం. వీక్లీ వస్తుంది కదా ఆ బుక్, వీక్లీ బుక్ కొని అందులో సినిమా అంతెందుకంటే చిన్నగా ఉన్నప్పుడు పేపర్ వస్తే ఫస్ట్ పేపర్ పేజే. నా రూమ్మేట్ ఒక అతను ఉండే, వాడు ఏం చేసేది ఫ్రంట్ చూడకపోతుండే, వాన్ చూసి నాకు అలవాటైంది. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి సెకండ్ పేజో థర్డ్ పేజీ ఉంటుంది కదా, అది ఫస్ట్ అదే చూసేవాడు. రెండు సార్ మనకి ఇంపార్టెంట్ ఈ ప్రతి ఒక్కరికి కూడా 2 కులాలు అంటారు, ఒకటి సినిమా ఒకటి స్పోర్ట్స్. లాస్ట్ స్పోర్ట్స్ ముందు తిప్పితే సినిమా ఉండేది మనకి. అవును. సో చాలా మెమరీస్ అవన్నీ కూడా. అండ్ మీకు అంటే చిన్నప్పుడు ఫస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ గుర్తుందా మీది? ఉందండి. రీసెంట్లీ నేను గుర్తు చేసుకున్నా, ఎందుకంటే కొత్త అల్లుడు అని ఒక కృష్ణ గారి సినిమా, ఫస్ట్ సినిమా అది. నేను ఓకే, ఫస్ట్ సినిమా చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, అప్పుడు ఏజ్ ఎంతో తెలియదు, నిజంగా మనుషులు ఎగురుతున్నారేమో అనుకున్నాను. అంటే బ్యాక్గ్రౌండ్ ఆ పరద బ్యాక్లో ఉండి వచ్చి చేస్తారు, అరే ఎవ్రీ థియేటర్లో పోయి ఎట్లా చేస్తారు అన్నాను అనుకున్నాను. నేను అలాగే అనుకున్నాను సార్, స్క్రీన్ వెనకాల ఉంటారు మనుషులు, నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అక్కడే కూర్చొని వాయిస్తారు ఒక డ్రామా లాగా ఉంటుంది అనుకున్నాను. నిజంగా ఫస్ట్ సినిమా కొత్త అల్లుడు కృష్ణ గారు. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్ ఇండస్ట్రీ? నాకు యాక్చువల్గా నాకు చిన్నగా చదువుకునేటప్పుడు కృష్ణరాజు గారు అండి. కృష్ణరాజు గారి ఫోటో కనిపిస్తే ఒక తెలియని కృష్ణరాజు ఫ్యాన్ కనిపిస్తేనే కృష్ణరాజు అన్నట్టుగా ఉండే, అట్లా. కృష్ణరాజు గారు అంటే నాకు చాలా ఇష్టం ఉంటుండే, కానీ ఆయనను కలవలేకపోయాను. ఏమన్నా సార్, ప్రభాస్ రాజు గారు ఉన్నారు మనందరికీ. ఇప్పుడు నెక్స్ట్ ప్రభాస్ గారు నాకు చాలా ఇష్టం ఇప్పుడు లేటెస్ట్గా. అంటే ఎందుకంటే ఆయన ఒక హంబల్గా ఉంటాడు మనిషి, నాకు అది బాగా నచ్చుతుంది. అతను ఇప్పుడు ఒక యాక్టింగ్ వైజ్గా చెప్తలేను, మీరు హీరోలలో ఎవరు ఇష్టము అంటే ఫస్ట్ నాకు గుర్తుకొచ్చి ప్రభాస్ గారు సార్. అందరూ ఆయన ఒకరిని అంటే ఆయన మంచితనము, ఆయన హంబుల్నెస్, ఆయన డౌన్ టు ఎర్త్గా ఉంటాడు. ఒక మనిషి గురించి ఎలా అంటే ఎలాంటి కాంట్రవర్సీస్లో లేకుండా, అది నాకు నచ్చుతుంది, అది బాగా. సో అతని పేరు తీస్తేనే నాకు చూడండి ఒక రకమైన మీ దగ్గర మా దగ్గర కూడా మీకు కనిపిస్తుండొచ్చు. ప్రభాస్ గారు అనేటప్పటికి ఆ వైబ్ వచ్చేస్తుంది. వైబ్ అంటే నాకు ఆ లక్షణాలు అంటే ఇష్టం, అలా అంటే ఇష్టం కాబట్టి అది. రీసెంట్ ప్రభాస్ గారి మూవీస్ చూసారా సార్? రిలీజ్లు ఎక్కువ మనకి. ఆయన సలార్ చూశాను థియేటర్లో మళ్ళీ చూశానండి. ప్రభాస్ గారి సినిమా నేను మిస్ కాను అసలు. ఓకే, ఏ సినిమా మిస్ కాను. ఇది మీరు ఒక నార్మల్ సినిమాగా స్టార్ట్ చేసిన, ఇట్ బికేమ్ ఎ కమర్షియల్ మూవీ రైట్ నౌ. అవును. సో కమర్షియాలిటీకి దగ్గరగా ఉన్న సినిమా. మీ వరకు ఈ సినిమా ఎంతవరకు మీ ఫ్యూచర్కి ఆర్ నెక్స్ట్ ఫిలిమ్స్కి ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు? కంపల్సరీ కదండి, ఎందుకంటే ఎవరైనా చూసేది ఇతను ఈ ప్రొడ్యూసర్కు టేస్ట్ ఏముంది, ఎలా తీశాడు, అవగాహనతో తీశాడా, అవగాహన లేకుండా తీశాడా అనేది కంపల్సరీ అనుకుంటారు. ఎందుకంటే ఈ సినిమాని ఎలాగానైనా ఇది ఒక గొప్ప సినిమాగా చేయాలని సంపత్ గారు, నేను ఎవ్రీ టైం కూర్చున్నప్పుడు గంటలు మాట్లాడుకునే వాళ్ళం. అతను ఏంటంటే అతను క్రియేటివిటీ, మనం డబ్బు అనుకోండి, మనీ, ఎక్కడ వెనుకాడకుండా తనే అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను నా క్రియేటివిటీని ఎందుకు యూజ్ చేయకూడదు అనేది అతని ఎఫర్ట్స్ బాగా పెట్టాడు. దానికి నేను కూడా ఓకే అన్నాను. ఇది ఇలా జరిగిపోయింది. సో ఇండస్ట్రీలో ఎంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నా మాకు ఎక్కువగా గుర్తొచ్చేది రామానాయుడు గారు అవ్వచ్చు, రీసెంట్గా సక్సెస్లో ఉండే దిల్ రాజు గారు. నాకు దిల్ రాజు గారు అంటే అసలు యాక్చువల్గా చెప్పాలంటే దిల్ రాజు గారి అప్పుడప్పుడు విన్నాను అన్నట్టు. రీసెంట్లీ కూడా ఒకసారి కలిశాను అన్నని. అన్న నేను నాకు అంటే ఒక రోల్, ఒక ప్రొడ్యూసర్గా అంటే అవునా అని అన్నాడు. ఎందుకంటే అతను ఇప్పుడు ఇన్స్పైర్ అయినాం అన్నట్టు. ఎందుకంటే అతను కంటెంట్ అవన్నీ బాగా చూసుకుంటాడు. ఆయన స్టార్టింగ్లో ఒక నిజాయితీ ఉంటుంది, ఒక దగ్గర విన్నాను. ఆయనని ఇంతవరకు తీసుకొచ్చింది అదేనేమో అనుకుంటా పాయింట్. ఓకే సార్, మీరు కనుక ఒకవేళ ప్రభాస్ గారితో అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ ఒకటి చేయాలి అనుకుంటే, కల్కిలాగా ఫిక్షనల్ చేస్తారా, సలార్ లాగా కమర్షియల్ చేస్తారా, లేదా మన పాత సినిమాలు వర్షం ఇలాంటివి మనకు ప్రభాస్ గారు ఎంత? అతను నా ఫేవరెట్ హీరో అండి. నేను అభిమాని పోయి ఫేవరెట్ హీరోతో సినిమా అంటే అంత కష్టమేమో అనిపిస్తుంది. చేయొచ్చు కదా? చెయ్యొచ్చు,
అంటే ఒక థాట్ ఉంటుంది కదా నేను ఒక ఎల్కేజీ ఇప్పుడు ప్రొడ్యూసర్ని. సార్ ఏమో సార్ ఎవరు అదృష్టం ఎక్కడుందో ఎవరు చెప్పగలరు. ప్రభాస్ గారే చూసి ఆయన ఎందుకంటే ప్రభాస్ గారు కానీ మహేష్ బాబు గారు కానీ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్ ఎప్పుడు కూడా వాళ్ళు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ముందు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏమో చూసి ప్రొడ్యూసర్గా నాకు నెక్స్ట్ మధు గారు కావాలి అని అడిగితే వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ రైట్ సార్. సో వదిలా 2 April 17th రిలీజ్ అయిపోతుంది. సో మీ ఫేస్లో హ్యాపీనెస్ కనిపిస్తుంది అండ్ ఆల్సో వీఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ దిస్ సినిమాటిక్ ఆరా ఆన్ బిగ్ స్క్రీన్. సో మీ మాటల్లో ఒకసారి ఆడియన్స్కి ఈ సినిమా గురించి చెప్తే వీళ్ళు వైండ్. ఈ సినిమాలో ఏంటంటే అండి ఒక ఎమోషన్, ఒక ఏంటంటే ఒక గూస్ బంప్స్ వచ్చేసింది. ఒక ఆడియన్కు ఒక కొత్తదనం ఉంటుంది ఇందులో. రెగ్యులర్గా కాకుండా ఒక కొత్తదనం చూస్తారు. ఒక ఎలా అంటే ఇప్పుడు సపోజు తమన్నా గారే ఉండరు చూడండి, అంటే ఏ క్యారెక్టర్ చూసినా ఏ సీన్ చూసినా మనిషికి బోర్ అనేది ఉండదు. ఈ బోర్ అనేది ఉండకుండా మనిషి ఆడియన్ కూర్చొని లాస్ట్లో ఒక 2 ఫ్రీ క్లైమాక్స్లు ఉంటాయి అనుకోండి, ఆ గూస్ బంప్స్ వచ్చే సీన్లు ఉంటాయి కొన్ని. కానీ ఒక ఆడియన్ చాలా ఎంతైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వస్తాడో ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గకుండా రిటర్న్ వస్తాడని నేను అనుకుంటున్నాను. మరి నేను అంత గొప్ప కూడా చెప్పాను. నేను చెప్పేది ఒక 100% ఉందనుకుందాం, నేను చెప్పడం తక్కువనే చెప్తాం. ఎందుకంటే 1% ఎక్కువ ఫీల్ అయినా కూడా అతను హ్యాపీగా ఉంటాడు కదా, 1% కూడా తగ్గకూడదు అనేది నా పాలసీ. సూపర్ సార్. సో ఫైనల్గా తమన్నా గారు చేసిన సినిమాల్లో మా అందరికీ బాగా అంటే నాట్ లైక్ ఏ హీరోయిన్, యాజ్ అన్ యాక్టర్ షీ పెర్ఫార్మ్డ్ అనేది ఊసరవెల్లి సినిమా మాకు ఎప్పటికీ. అవునండి. నాకు ఆ తర్వాత మళ్ళీ తమన్నా గారి పెర్ఫార్మెన్స్ ట్రైలర్ చూస్తేనే ఇట్లా ఉంది. ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ దిస్ ఆన్ బిగ్ స్క్రీన్ సార్. సో మేము ఊసరవెల్లి ఫస్ట్ మార్నింగ్ షో సురేందర్ రెడ్డి డైరెక్టర్ గారు నేను కలిసి చూసాము పక్కన. నాకు ఫ్రెండే సురేందర్ రెడ్డి గారు. నేను చాలా సాంగ్స్ బాగుంటాయి అలా. జూనియర్ ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ కానీ, నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అతను ఒక ఇన్స్పైర్ చేసేటట్టుగా అతని మాటలు ఒక స్టేజీలలో వింటుంటాను, చాలా ఎమోషనల్గా ఉంటుంటాయి అవి. నాకు అట్లాంటి మాట్లాడే వాళ్ళన్నా అలాంటి వాళ్ళన్నా నాకు చాలా ఇష్టం. సూపర్ సార్. సో వదిలా 2 పెద్ద సక్సెస్ అయ్యి మీరు అతి త్వరలో, మీరు అనుకోకపోయినా మేము అనుకుంటూనే ఉంటాం, రెబల్ స్టార్ గారితో త్వరలో చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ అండ్ advance congratulations for the success of Odala. Okay, Andy. Thank you, sir. Thank you so much. Thank you.